హలో ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఫంక్షనల్ డిపెండెన్సీ. సో, ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనం నార్మలైజేషన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముందు చాప్టర్స్‌లో నార్మలైజేషన్ అని ఉంటుంది. సో, ఆ నార్మలైజేషన్ అచీవ్ చేయటానికి ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ నోయింగ్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ మనం నార్మలైజేషన్ అనేది చేయలేం. సో, వి షుడ్ నో అబౌట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ప్రిసీడింగ్ టు ది నార్మలైజేషన్. సో, ఇప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్‌తో నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకొక టేబుల్ ఉందనుకోండి. సో, మనకు తెలుసు దీన్ని అట్రిబ్యూట్ అంటారు. దీన్ని అట్రిబ్యూట్ అంటారు. అది కాలమ్స్. సో, ఈ కాలమ్ మధ్య ఏదైనా రిలేషన్‌షిప్స్‌ని స్టేట్ చేసేదాన్నే మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. అంటే దీనికి ఈ వై అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అనే చెప్పటానికి మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అనే టర్మ్ వాడతాం. ఇప్పుడు డెఫినిషన్ చూడండి. ఫంక్షనల్ డిపెండెన్సీ ఈస్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ వన్ అట్రిబ్యూట్ విత్ అనదర్ అట్రిబ్యూట్ ఇన్ ఏ టేబుల్. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఒక అట్రిబ్యూట్ ఇంకో అట్రిబ్యూట్‌తో ఉన్న రిలేషన్ చెప్పడానికి మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. దీన్ని యారో తోటి రిప్రజెంట్ చేస్తాం మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ అండ్ వై అని 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి. సో, వై అనేది డిపెండెంట్ ఆన్ ఎక్స్ అని చెప్పటానికి ఇలా రాస్తాం మనం. ఎక్స్ యారో మార్క్ వై. సో, వై ఈస్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్ అని అర్థం. లేదా ఎక్స్ అనేది ఇక్కడ డిటర్మినెంట్ అవుతుంది. వై అనేది డిపెండెంట్ అవుతుంది. సో, ఈ వై అనే వాల్యూ ఎక్స్ మీద డిపెండ్ అవుతుందని అర్థం. దిస్ ఈస్ హౌ ఫంక్షనల్ డిపెండెన్సీ డెఫినిషన్ గోస్ ఆన్. ఇప్పుడు దీంట్లో మనం రూల్స్ చూద్దాం. ఎక్స్ అండ్ వై క్యాన్ బి సింగిల్ ఆర్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది అట్రిబ్యూట్ మనకి. ఇక్కడ మనకి 2 ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ కూడా ఉండొచ్చు. ఎక్స్ కామా ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి డిపెండెన్స్ టు సి అలా కూడా ఉండొచ్చు. అలా. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ కూడా ఎన్ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. బట్ రూల్ ఏంటంటే ఇది వీటి మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అవుతుందని ఎలా అనేది చూడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ ఈస్ వై ఈస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ అని ఎప్పుడు చెప్తామంటే ఈస్ ఫంక్షనల్ డిపెండెంట్ అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ద కన్‌స్ట్రెయింట్స్. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడున్న టపుల్స్‌ని మనం చూసుకోవాలి. ఈ టపుల్స్ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకోండి. ఓకే. ఇక్కడ 10 ఉందనుకోండి. వై వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 5 ఉందనుకోండి. ఓకే. ఇది 5 ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఫంక్షనల్లీ డిపెండెంటా? అవునా? ఈ ఎక్స్ మ్యాప్స్ టు వై అనేది ఫంక్షనల్లీ డిపెండెంటా? కాదా? అని చెప్పడానికి నేనేం చేయాలంటే, ఇక్కడ టుపుల్స్‌ని మనం ఆహ్, ఈక్వేట్ చేసుకుంటూ కరస్పాండింగ్ వైతో ఈక్వేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని టపుల్ అంటారు. ఇలా ఉండేదాన్ని, ఇలా ఉన్న హారిజాంటల్ దాన్ని టపుల్ అంటాం మనం. సో, ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 టపుల్స్ ఉన్నాయి. సో, ఏదైనా టపుల్ రిపీట్ అయితే ఎక్స్ టర్మ్‌లో వై టర్మ్‌తో ఈక్వేట్ చేసి చూడాలి. 2 సేమ్ ఉంటే అప్పుడు దాన్ని ఫంక్షనల్ డిపెండెంట్ అంటాం. ఇక్కడ చూడండి ఫస్ట్ టపుల్ టీ1 డాట్ ఎక్స్ 10 ఉంది. సో, ఇది 10. ఓకే. టీ2 డాట్ ఎక్స్ ఐ మీన్ ఇక్కడ 5 ఏదో ఒక టపుల్. ఆ 2 సేమ్ చెక్ చేయడానికి చూడాలి కాబట్టి ఇది కూడా 10 ఉంది. దీనికి కరస్పాండెన్స్‌గా ఉన్న వాల్యూస్ కూడా ఇక్కడలాగే సేమ్ ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది. ఇక్కడ కూడా 5 ఉంది. సో, ఇలా కరస్పాండింగ్ వాల్యూస్ కూడా సేమ్ ఉంటే అప్పుడు మనం ఎక్స్ మ్యాప్స్ టు వై అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ అని చెప్తాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది ఫంక్షనల్ డిపెండెంట్ డెఫినిషన్. ఓకే. ఇలా చూసుకోవాలి మనం. ఇక్కడ 2 సేమ్ ఉంటే వాల్యూస్ దానికి కరస్పాండెన్స్ వాల్యూస్ కూడా డిపెండెంట్ వాల్యూ కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను ఫంక్షనల్ డిపెండెంట్ కాకపోవడానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సేమ్ టేబుల్‌లో ఇక్కడ నేను మళ్ళీ చూడాలంటే ఫంక్షనల్ డిపెండెంట్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ కూడా 10 ఉందనుకోండి. ఇందాకట్లాగానే ఇక్కడ కూడా 10 ఉందనుకోండి. ఓకే. ఇక్కడ సంథింగ్ లైక్ 9 ఉందనుకోండి. లేదా 3 ఉందనుకోండి. ఏదో ఒక వాల్యూ. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ టపుల్ ఎక్స్‌లో చూద్దాం. సో, ఇది 10, 2 10లు ఇక్కడ 10 ఉంది. ఇక్కడ కూడా 10 ఉంది. దాని కరస్పాండెన్స్ వాల్యూస్ చూడాలిప్పుడు. అది ఫంక్షనల్ డిపెండెంటా కాదా అని చూడటానికి. సో, ఇక్కడ 5 ఉంది కరస్పాండెంట్‌గా 10కి. ఇక్కడ కరస్పాండెంట్‌గా 3 ఉంది. సో, ఇక్కడ మనకి డిఫరెన్సెస్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 5 ఉంది 10కి సేమ్ 10కి.
ఇక్కడ సేమ్ 10కి 3 ఉంది. సో, y అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ కాదు. ఓకే. దిస్ ఈస్ హౌ వి డిఫైన్ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఏదైనా టేబుల్ చూస్తే ఇలా మనం కంపేర్ చేసుకొని అది ఫంక్షనల్లీ డిపెండెంటా? కాదా? ఈ అట్రిబ్యూట్స్ అనేవి చెప్తాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ హౌ వి షుడ్ డిఫైన్ ఫంక్షనల్ డిపెండెన్సీ వెన్ ఎ టేబుల్ ఈస్ గివెన్ విత్ ద అట్రిబ్యూట్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీ చూద్దాం. మనకి 2 టైప్స్ ఉంటాయి ఫంక్షనల్ డిపెండెన్సీస్. అవేంటి అంటే ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ, పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. బిఫోర్ లెర్నింగ్ దిస్ వి షుడ్ అండర్‌స్టాండ్ దిస్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ఉన్న వాల్యూస్ ఉంటే కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఉంటే ఈ వాల్యూస్ కరెస్పాండెన్స్‌కి అది ఫంక్షనల్ డిపెండెంట్. అలా కాకుండా ఇక్కడలాగా డిఫరెంట్ ఉంటే అది నాట్ ఎ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఇప్పుడు మనం ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ, పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈ 2 టైప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే. ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఎలా కనుక్కుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇందాక ఫంక్షనల్ డిపెండెన్సీ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. ఇప్పుడు మనం ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ తెలుసుకోవడానికి ఇక్కడ 2 కాలమ్స్ తీసుకోవాలి మనం. 2 అట్రిబ్యూట్స్ ఐ మీన్. ఇక్కడ ఎక్స్ అండ్ వై తీసుకున్నాం. 2 అట్రిబ్యూట్స్ ఉన్న కాలమ్స్ ఉంటాయి. ఈ 2 ఉంటేనే ఈ ఈ సి అనేది డిపెండ్ అవుతుంది. సింగిల్ దాని మీద డిపెండ్ అవ్వకుండా అలాంటి టర్మ్స్‌తో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అనే అట్రిబ్యూట్స్ ఈ డిటర్మినెంట్స్ సి ఈస్ డిపెండెంట్ అపాన్ దిస్ ఏ, బి. సో, ఇది ఫంక్షనల్లీ డిపెండెంట్ అయ్యుండాలి. ఓకే. అప్పుడు దీంట్లో ఏదైనా టర్మ్ తీసేస్తే మనకి అది ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఓన్లీ ఏ ద్వారా మనం ఫంక్షనల్ డిపెండెంట్ అవ్వకూడదు. ఓన్లీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఏ, బి వి కెన్ డిరైవ్ సి. ఈ 2 ఉంటేనే మనం ఫంక్షనల్ డిపెండెన్స్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఏదో ఒకటి తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను బి తీసేసాననుకోండి. ఓన్లీ ఏతో సిని డిరైవ్ చేయలేము మనం. లేదంటే బి తీసేసి ఏ ఒక్కటే ఉంచినా గాని, బి తీసేసి ఏ ఒక్కటే ఉంచినా గాని, మనం ఇలా ఉంచినా గాని బితో మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అవ్వదు. సో, ఇలాంటి వాటిని మనం ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. ఈ 2 టర్మ్స్ ఉంటేనే అది ఫంక్షనల్ డిపెండెన్సీ అవుతుంది. ఏదో ఒక టర్మ్ తీసేసి మనం ఫంక్షనల్ డిపెండెన్సీస్ చెక్ చేస్తే అవి ఫంక్షనల్ డిపెండెన్సీస్ అవ్వకూడదు. అలా ఉంటే మనం దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు ఇన్ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈస్ క్వైట్ ఆపోజిట్. అదేంటంటే ఏ, బి ఈస్ ఫంక్షనల్లీ డిపెండెంట్ టు సి. ఓకే. దీంట్లో ఏదో ఒక టర్మ్ రిమూవ్ చేసినా గాని మనకి ఒక్క దాంతో గూడా మనం ఫంక్షనల్ డిపెండెంట్ అవ్వచ్చు. ఓకే. ఏ సి ఈస్ డిపెండెంట్ ఆన్ ఏ అయినా లేదా సి ఈస్ డిపెండెంట్ ఆన్ బి అయినా గాని ఇలా ఏదో ఒకటైనా గాని అది పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓన్లీ ఈ రెండిటి మీదే 2 ఉంటేనే సి అనేది డిరైవ్ అవుతుందంటే ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఒక్కదానితో గాకుండా. ఈ 2 ఉండి ఫంక్షనల్ డిపెండెన్సీ అయ్యి ఏదో ఒకటి తీసేసినా గూడా ఇంకా ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే అది పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో చూస్తే మీకు క్లారిటీ ఐడియా వస్తుంది. ఈ 4 టర్మ్స్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి? పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్, అడ్రెస్, కోర్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడ స్టూడెంట్ ఐడీ ఇక్కడ రిపిటేటివ్ కాలమ్స్ ఉన్నాయి చూడండి. రిపిటేటివ్‌గా ఉన్నాయి. 1, 1, 2, 3, 4, 5 ఇక్కడ కూడా రిపిటేటివ్ ఉమేష్, నిరంజన్, భాను, వర్ధన్ అని ఉంది. సో, హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. ఈ టేబుల్ మంచిగా చూడండి. ఇప్పుడు ఫంక్షనల్లీ డిపెండెంటా కాదా? 2 అట్రిబ్యూట్స్ ఫంక్షనల్ డిపెండెంటా కాదా చెక్ జేయాలి మనం. చెక్ జేయాలంటే మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సో, స్టూడెంట్ ఐడీ ఇంకా స్టూడెంట్ నేమ్ ఈ 2 ఫంక్షనల్ డిపెండెంటే కాదా చెక్ జేస్తున్నాం మనం. చెక్ జేయాలంటే మీకేం చెప్పాను నేను? టపుల్స్ చూడాలి. ఇక్కడ సేమ్ ఉన్న టపుల్స్ ఏమున్నాయో అవి చూడాలి స్టూడెంట్ ఐడీలో. అప్పుడు ఇక్కడ గూడా సేమ్ ఉంటే అది ఫంక్షనల్ డిపెండెంట్. లేదంటే అది ఫంక్షనల్ డిపెండెంట్ కాదు. ఇక్కడ సేమ్ ఉన్నాయి ఏంటి? ఈ 2. 1, 1 ఇక్కడ సేమ్ ఉన్నాయి. సో, టిక్. ఈ 1కి ఉమేష్ ఉంది. ఇదే 1కి ఇక్కడ గూడా ఉమేష్ ఉంది. సో, సేమ్ ఉన్నాయి. సో, టీ1 డాట్ ఎక్స్ ఏమైద్ది 1 అయింది. అంటే టపుల్ 1 డాట్ ఎక్స్ 1 ఇది ఎక్స్ అనుకుందాం మనం. ఇది వై. సో, టీ1 డాట్ ఎక్స్ ఇది 1. టీ2 డాట్ ఎక్స్ కూడా 1. అప్పుడు మనకి యాస్ పర్ ఫంక్షనల్ డిపెండెన్సీ రూల్ ఏంటి? టీ1 డాట్ వై కూడా సేమ్ ఉండాలి ఉమేష్. టీ2 డాట్ వై కూడా ఉమేష్. అంటే ఈ 2 ఈక్వల్ అవుతున్నాయి. ఈ 2 ఈక్వల్ అయినప్పుడు ఈ 2 కూడా ఈక్వల్ ఉండాలి. అప్పుడు అది ఫంక్షనల్ డిపెండెంట్. సో, స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. స్టూడెంట్ ఐడీ
ఇంకా అడ్రస్. స్టూడెంట్ ఐడి, అడ్రస్. సో, ఇది ఎక్స్ అవుతుంది ఇప్పుడు. ఇది వై అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, ఇక్కడ సేమ్ ఉన్నాయి ఏంటి? 1, 1 ఈ సేమ్ ఉన్నాయి. సో, స్టూడెంట్ ఐడి t1.x ఈజ్ ఈక్వల్ టు 1. t2.x ఈక్వల్ టు కూడా 1. అలాగే ఇక్కడ కూడా చెక్ చేయాలి. t1.x y ఈజ్ ఈక్వల్ టు ఖమ్మం. ఇక్కడ కూడా ఖమ్మం. సో, సేమ్ 1కి సేమ్ వస్తున్నాయి. సో, స్టూడెంట్ ఐడి అడ్రస్ కూడా ఇక్కడ మనకి ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందని చెప్తాం. దిస్ ఈస్ హౌ ఫంక్షనల్ డిపెండెన్సీస్ వి షుడ్ డిఫైన్. ఓకే. నెక్స్ట్ నాట్ ఏ ఫంక్షనల్ డిపెండెన్సీకి ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ నేను స్టూడెంట్ ఐడి ఇంకా కోర్స్ తీసుకుంటున్నాను. అంటే ఇది ఎక్స్, ఈ కోర్స్ అనేది వై. ఇప్పుడు ఈ 2 చెక్ చేస్తున్నాం మనం. ఫంక్షనల్ డిపెండెంటా కాదా ఈ 2 అట్రిబ్యూట్స్ అనేది. ఎలా చెక్ చేయాలని మీకు ఆల్రెడీ రూల్స్ తెలుసు. ఇక్కడున్న వాల్యూస్ చూసుకోవాలంటే t1 డాట్ ఏదో ఒక టపుల్ తీసుకోండి. ఇక్కడ 1 ఉంది. సేమ్ రిపీట్ అయిన టపుల్స్ తీసుకుందాం మనం ఎక్స్‌లో. సో, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, ఈ t1 డాట్ x ఈక్వల్ టు 1, t2 డాట్ x ఈక్వల్ టు కూడా 1. ఓకే. దిస్ ఈస్. ఇప్పుడు దీని కరస్పాండెన్స్ కూడా చూడాలి మనం. సేమ్ ఉండాలి. ఈ 2 సేమ్ ఉన్నాయంటే ఈ 2 కూడా సేమ్ ఉండాలి. t2.y, t1.y, t2.y కూడా సేమ్ ఉండాలి. అప్పుడు మనం ఈ 2 ఫంక్షనల్ డిపెండెంట్. కానీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. t1 డాట్ ఇంగ్లీష్ ఉంది. t2.y ఏమో తెలుగు ఉంది. సో, ఇక్కడ దీనికి డిఫరెన్స్ మీకు అర్థమైందనుకుంటా. సో, 2 సేమ్ లేవు కాబట్టి ఇది నాట్ ఏ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్. ఇలా మనం ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ కాదని చెప్తాం. ఇంకో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి. సో, దీన్ని ఎక్స్ అనుకుందాం ఇప్పుడు మనం. దీన్ని వై. ఓకే. ఇప్పుడు ఈ 2 ఫంక్షనల్ డిపెండెంటా కాదా చూడాలి మనం. ఇక్కడ ప్రాపర్‌గా చూడండి. సో, t1 డాట్ ఇక్కడ రిపీట్ అయినయి ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేస్తే మనకు సేమ్ వస్తున్నాయి. t1 డాట్ ఎక్స్ ఉమేష్, t2 డాట్ ఎక్స్ ఈక్వల్ టు కూడా ఉమేష్, t1 డాట్ వై, t1 డాట్ వై వన్నే, t2 డాట్ వై వన్నే. సో, ఇక్కడ ఫంక్షనల్ డిపెండెంట్ అన్నీ చెక్ చేసుకోవాలి మనం రిపీట్ అయినయన్ని. ఇక్కడ నిరంజన్ చూడండి. t1 డాట్ ఎక్స్ ఏమో నిరంజన్ ఉంది. t2 డాట్ ఎక్స్ కూడా నిరంజన్ ఉంది. ఓకే. సేమ్ ఉండాలి కదా మనకి. t1 డాట్ వై ఏమో 2 ఉంది. t2 డాట్ వై ఏమో 3 ఉంది. ఇక్కడ మనకు మిస్ మ్యాచ్ అవుతుంది. సో, ఈ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ అనే ఐడి అనేది నాట్ ఏ ఫంక్షనల్ డిపెండెన్స్. ఇలా మనం ఫంక్షనల్ డిపెండెంట్ ఉందా? ఫంక్షనల్ డిపెండెంట్ లేదా? అని చెక్ చేస్తాం. మనం ఇక్కడ రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఉన్నవిని తీసుకొని ఈ 2 సేమ్ కరస్పాండెన్స్‌గా సేమ్ ఉంటే ఇక్కడ రిపీట్ అయినయి ఇక్కడ ఉన్నాయి. సేమ్ ఉంటే అది ఫంక్షనల్ డిపెండెంట్. సేమ్ లేకపోతే నాట్ ఏ ఫంక్షనల్ డిపెండెంట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ నాట్ ఏ ఫంక్షనల్ డిపెండెన్స్. ఇప్పుడు పార్షియల్లీ ఫంక్షనల్ డిపెండెన్స్ చూద్దాం మనం. పార్షియల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ సెట్‌లో తీసుకోవాలి మనం. 2 అట్రిబ్యూట్స్ అనేవి దీన్ని డిరైవ్ చేస్తున్నాయి. ఓకే. దీంట్లో ఒకటి తీసేసినా గాని ఇంకా దీన్ని ఒక్కదాంతోనే డిరైవ్ చేయలేస్తే అది పార్షియల్లీ ఫంక్షనల్ డిపెండెంట్. ఓకే. ఇఫ్ యూ రిమూవ్ ఎనీ అట్రిబ్యూట్ ఆఫ్ ఏ, బి దెన్ ఆల్సో ఇట్ ఒబేస్ ఫంక్షనల్ డిపెండెన్సీ. వైలేట్ చేయకపోతే అంటే డస్ నాట్ వైలేట్ అన్నా, ఒబేస్ అన్నా ఒకటే. ఫంక్షనల్ డిపెండెన్సీ ఇంకా ఉందంటే అది పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఈ ఎగ్జాంపుల్‌తో. ఇక్కడ నేను స్టూడెంట్ ఐడి, కోర్స్ అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే. సో, ఇది ఫంక్షనల్ డిపెండెంటా కాదా చెక్ చేయాలి మనం. చూడండి. 1 ఉమేష్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి. సారీ 1 ఇంగ్లీష్ ఇదే ఇది ఏ అవుతుంది. ఇది బి. ఎస్ నేమ్ అనేది సి. ఓకే. 1 ఇంగ్లీష్ ఉమేష్. 1 తెలుగు అంటే ఈ 2 డిఫరెంట్. సో, ఇక్కడ కూడా ఉమేష్. ఇక్కడ అన్నీ డిఫరెంటే ఉన్నాయి చూడండి. 2 ఇంగ్లీష్, 3 హిందీ, 4 తెలుగు. ఇక్కడ రిపిటేటివ్ అని అసలు ఏమీ లేవు. సో, ఈ రిపిటేటివ్ లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫంక్షనల్ డిపెండెంట్ అవుతుంది. ఎప్పుడైనా మీకు రిపిటేటివ్ లేవంటే అది ఫంక్షనల్ డిపెండెంట్ అన్నట్టే. సో, ఇక్కడ ఈ 2 కాంబినేషన్స్‌లో సేమ్ ఉన్నాయి అసలు లేవు. 1 ఇంగ్లీష్, 1 తెలుగు అట్లా. 2 సేమ్ లేవు. ఇక్కడ 1 ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ 1 తెలుగు ఉంది. అంటే 2 సేమ్ కాదు. ఓకే. ఇలా అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటాయి. 2 కాంబినేషన్‌లో ఉన్నాయి. ఏబీ కాంబినేషన్‌లో ఉన్నాయి. సో, ఇది ఫంక్షనల్లీ డిపెండెంట్. ఇప్పుడు యాస్ పర్ రూల్ ఏంటి? పార్షియల్ ఫంక్షనల్ డిపెండెంట్ రూల్ ఏంటి ఇక్కడ మనకు చూడండి. ఏదో ఒకటి తీసేసినా గాని ఇంకా ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే దాన్ని పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అందాం. సో, ఇప్పుడు నేను కోర్స్ తీసేస్తున్నాం మనం. కోర్స్ తీసేసి చెక్ చేస్తున్నాం. స్టూడెంట్ ఐడి
స్టూడెంట్ నేమ్ ఫంక్షనల్ డిపెండెంటా? అవునా? కాదా? చూద్దాం. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ చూడండి. సో, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, ఆల్రెడీ మనం చూసాం ఇది. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్. ఇక్కడ యాస్ పర్ ఇది ఇందాక మనం చూసిన ఈ 2 టపుల్స్‌ని చూస్తున్నాం. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, ఈ 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ 1కి కరస్పాండెన్స్‌గా సేమ్ ఉన్నాయి. సో, ఇది ఫంక్షనల్ డిపెండెంట్. సో, ఒకటి తీసేసినా గాని ఇంకా మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది వస్తుంది. సో, దీన్ని మనం పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఓకే. ఒకటి తీసేసినా గాని ఒక్కదాంతోనే ఫంక్షనల్ డిపెండెన్సీ తేవలేస్తే దాన్ని మనం పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. దానికి అపోజిట్ ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి. స్టూడెంట్ నేము, కోర్స్. స్టూడెంట్ నేమ్ ఏ, కోర్స్ బి, సి అనుకోండి. ఇప్పుడు ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే యాస్ పర్ డెఫినిషన్ ఈ 2 ఉంటేనే మనం ఈ స్టూడెంట్ ఐడీ అనేది డిరైవ్ చేయలేస్తాం. లేదా ఈ స్టూడెంట్ ఐడీ అనేది ఈ 2 ఉంటేనే డిపెండ్ అవుతుంది. ఏదో ఒకటి తీసేసినా గాని అది ఫంక్షనల్ డిపెండెన్సీ అవ్వదు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం కోర్స్ తీసేసి చెక్ చేయాలి. చెక్ చేద్దాం ఫస్ట్. స్టూడెంట్ నేమ్‌తో స్టూడెంట్ ఐడీ డిరైవ్ అవుతుందా లేదా? ఓకే. ఈ 2 స్టూడెంట్ నేమ్‌తో స్టూడెంట్ ఐడీ ఈ 2 చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఉమేష్ టపుల్స్ రిపీట్ అయిన దాంతో మనం ఫంక్షనల్ డిపెండెన్సీ చెక్ చేస్తాం తెలుసు మనకి. ఉమేష్ ఉంది. ఇక్కడ 1, 1 ఉంది. సో, ఇక్కడ ఇది ఓకే. నిరంజన్ ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి. ఈ నిరంజన్‌కి 2 ఉంది. ఈ నిరంజన్‌కి 3 ఉంది. సో, స్టూడెంట్ నేమ్ అనేది స్టూడెంట్ ఐడీతో ఫంక్షనల్ డిపెండెన్సీ కాదు. ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ కాదు. నెక్స్ట్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం కోర్స్ ఉంచి ఇది చూద్దాం. స్టూడెంట్ నేమ్‌తో చూద్దాం. స్టూడెంట్ నేమ్ తీసేసి కోర్స్‌తో చూద్దాం. కోర్స్. సో, ఇక్కడ చూడండి రిపీట్ అయినవి ఎక్కడున్నాయి? ఇంగ్లీష్ రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఈ ఇంగ్లీష్‌కేమో 1 ఉంది. ఈ ఇంగ్లీష్‌కేమో 2 ఉంది. ఈ ఇంగ్లీష్‌కేమో 5 ఉంది. సో, ఈ రిపీట్ అయితున్నాయి గానీ, ఇక్కడ మనకి చేంజెస్ వస్తున్నాయి. సో, చేంజెస్ రాకుండా ఉంటే అది ఫంక్షనల్ డిపెండెంట్. చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఇది గూడా ఫంక్షనల్ డిపెండెంటే కాదు. సో, ఈ 2 కలిపితే ఖచ్చితంగా మనకు ఫంక్షనల్ డిపెండెన్సీ అవుతుంది చూడండి. ఎందుకంటే ఈ 2 కలిపితే మనకి అవి అన్నీ యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఉన్నాయి. 1 ఇంగ్లీష్, 1 తెలుగు అనేవి ఇవన్నీ డిఫరెంట్‌కి డిఫరెంట్ టర్మ్స్ వస్తున్నాయి. సో, ఈ 2 ఉంటేనే మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది అచీవ్ చేయలేస్తున్నాం. ఏదో ఒకటి తీసేసినా మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ రావట్లేదు. సో, ఇది ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ యొక్క యాస్ పర్ డెఫినిషన్ ఒబే అవుతుంది కాబట్టి నేమ్ కోర్సు డిరైవ్స్ ది స్టూడెంట్ ఐడీ అంటే ఇది ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అని మనం చెప్పొచ్చు. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. ఫంక్షనల్ డిపెండెన్సీ, నాట్ ఫంక్షనల్ డిపెండెన్సీ, పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అండ్ ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇప్పుడు ఈ ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీలో మనం టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. ఆ టైప్స్ వచ్చేసరికి ట్రైవల్, నాన్ ట్రైవల్, మల్టీవాల్యూడ్, ట్రాన్సిటివ్. ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ, నాన్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ, మల్టీవాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం. సేమ్ ఈ ఎగ్జాంపుల్‌తో మీకు వన్ బై వన్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఫస్ట్ దాని డెఫినిషన్ అర్థం చేసుకొని మనం ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఇఫ్ ఏ ఏ మ్యాప్స్ టు బి అంటే బి ఈస్ డిపెండెంట్ ఆన్ ఏ అయితే అంటే ఏ మ్యాప్స్ టు బి ఈస్ ఎ ఫంక్షనల్ డిపెండెంట్ దెన్ ఇట్ ఈస్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇది ఎప్పుడు ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అవుతుందంటే ఇఫ్ బి ఈస్ సబ్‌సెట్ ఆఫ్ ఏ. ఓకే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం ఇక్కడ. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ విల్ బి డిరైవ్డ్ దీంతో ఏం డిరైవ్ చేయొచ్చు అంటే స్టూడెంట్ ఐడీని డిరైవ్ చేయొచ్చు. సో, ఇది సబ్‌సెట్. ఇక్కడున్న సేమ్ ఎలిమెంట్స్‌ని మళ్ళా ఇక్కడ రాస్తున్నాం మనం. చూడండి ఇక్కడ సేమ్ ఎలిమెంట్‌ని ఇక్కడ రాస్తున్నాం మనం. సో, అది సబ్‌సెట్ అని మనం చెప్తున్నాం. ఓకే. ఇక్కడున్న ఎలిమెంట్సే మళ్ళీ డిరైవ్డ్ చేసి ఇక్కడ సేమ్ డిపెండెంట్ వాల్యూ కూడా అదే ఉంటే దాన్ని ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు యాస్ పర్ డెఫినిషన్ మీరు చూడండి. ఇఫ్ ఏ మ్యాప్స్ టు బి ఈస్ ఎ ఫంక్షనల్ డిపెండెంట్ దెన్ ఇట్ ఈస్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇఫ్ బి ఈస్ సబ్‌సెట్ ఆఫ్ ఏ. ఇక్కడున్న వాటిలోనే ఇక్కడ బి అనేది ఉంటే దాన్ని ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ డిరైవ్ స్టూడెంట్ ఐడీ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. నెక్స్ట్ వన్ ఈస్ నాన్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. నాన్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే దీనికి ఆపోజిట్. ఇప్పుడు ఇఫ్ ఏ ఈస్ ఏ మ్యాప్స్ టు బి ఈస్ ఫంక్షనల్ డిపెండెంట్ అంటే బి ఈస్ డిపెండెంట్ ఆన్ ఏ. దెన్ ఇట్ ఈస్ నాన్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇఫ్ బి ఈస్ నాట్ సబ్‌సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ సబ్‌సెట్, ఇక్కడ నాట్ సబ్‌సెట్. అంటే ఇక్కడున్న ఎలిమెంట్స్ సేమ్ ఇక్కడ రాకూడదు. ఇప్పుడు స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్
డిరైవ్స్ ఏజ్. ఇక్కడ చూడండి ఫంక్షనల్ డిపెండెంటా కాదా చెక్ చేయడానికి 1 నిరంజన్‌కి 25, 2 ఉమేష్‌కి 24. ఇక్కడ అన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ వాల్యూస్ ఇక్కడ లేవు. కాకపోతే ఇక్కడ అన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో, ఈ 2 కాంబినేషన్స్‌తో మనం ఏజ్‌కి డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇది ఫంక్షనల్ డిపెండెంట్. అండ్ దిస్ ఈస్ బి అంటే ఇది ఇక్కడిది సబ్‌సెట్ కాదు కాబట్టి ఇది నాన్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ నాన్ ట్రైవల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏం లేదు. ఇఫ్ ఏ మ్యాప్స్ టు బీసీ, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈస్ ఫంక్షనల్ డిపెండెంట్ దెన్ ఇట్ ఈస్ మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఎప్పుడంటే ఈ 2 కూడా ఈ బీసీ అనేవి షుడ్ నాట్ బి డిపెండెంట్ టు ఈచ్ అదర్. బితో సి ఫంక్షనల్ డిపెండెన్సీ అవ్వకూడదు. సి టు బి కూడా ఫంక్షనల్ డిపెండెన్సీ అవ్వకూడదు. చెక్ చేద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఎగ్జాంపుల్‌తో నేను స్టూడెంట్ ఐడీతో మనం స్టూడెంట్ నేమ్, ఏజ్‌ని డిరైవ్ చేయొచ్చు. ఎందుకంటే స్టూడెంట్ ఐడీ చూడండి అన్నీ యూనిక్‌గా ఉన్నాయి. సో, ఏ వాల్యూ ఇచ్చినా మనకి ఇక్కడ అన్ని స్టూడెంట్ నేమ్ యూనిక్‌గా వస్తుంది. ఏజ్ కూడా యూనిక్‌గా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ 2 ఫంక్షనల్ డిపెండెన్సా కాదో చూద్దాం. ఎస్ నేమ్, ఏజ్. సో, ఎస్ నేమ్‌తో ఏజ్ చూడండి. ఇక్కడ రిపీట్ అయిన వాల్యూ చూడండి. ఇక్కడ ఉమేష్ ఉంది. ఇక్కడ ఉమేష్ ఉంది. ఒక ఉమేష్‌కేమో 24 ఉంది. ఇంకో ఉమేష్‌కేమో 23 ఉంది. సో, ఫంక్షనల్ డిపెండెన్సీ కాదు. ఓకే. ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ కాదు. నెక్స్ట్ కూడా చూడండి. ఏజ్, నేమ్. ఇప్పుడు ఇది. ఇక్కడ రిపీట్ అయిన 25, 25 ఒక 25 నిరంజన్ ఉంది. ఇంకో 25 బాను ఉంది. సో, ఇది కూడా మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ ఒబే చేయట్లేదు. యాస్ పర్ రూల్ ఇది ఒబే చేస్తుంది. ఈ 2 ఉంటే ఒబే చేస్తుంది. అంటే ఇఫ్ ఏ టెండ్స్ టు బీసీ ఈస్ ఎ ఫంక్షనల్ డిపెండెంట్ దెన్ ఇట్ ఈస్ మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్స్ ఇఫ్ బి అండ్ సి ఆర్ నాట్ డిపెండెంట్. సో, ఇక్కడ బి అండ్ సి అని నాట్ డిపెండెంట్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇది మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. హోప్ యూ అండర్‌స్టూడ్ విత్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటో చూడండి. ఇక్కడ మనకి దిస్ ఈస్ వెరీ సింపుల్. ఏంటంటే ఇది ఏ మ్యాప్స్ టు బి ఈస్ ఫంక్షనల్ డిపెండెంట్ అయ్యి, బి మ్యాప్స్ టు సి కూడా ఫంక్షనల్ డిపెండెంట్ అయ్యుంటే డైరెక్ట్‌గా ఏ టు సి అనేది ఫంక్షనల్ డిపెండెంట్ అవుతుందని అలా ఉంటే టేబుల్‌లో అది ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం. స్టూడెంట్ ఐడీ, కాలేజ్. సో, స్టూడెంట్ ఐడీ, కాలేజ్ ఇక్కడ అన్ని యూనిక్‌గా ఉన్నాయి. యూనిక్‌కి యూనిక్ వాల్యూస్‌గా వస్తున్నాయి. సో, ఈ 2 ఫంక్షనల్ డిపెండెంట్. నెక్స్ట్ కాలేజ్, ప్లేస్. ఇక్కడ చూడండి. ఇక్కడ అన్ని డిఫరెంట్ వాల్యూస్ ఏది రిపిటేటివ్ లేదు. సో, ఖచ్చితంగా ఇది ఫంక్షనల్ డిపెండెన్స్ అవుతుంది. ఎప్పుడైనా వాల్యూస్ మీకు ఎక్స్, వై కంపేర్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్‌లో అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే అది ఖచ్చితంగా ఫంక్షనల్ డిపెండెన్సీ అన్నట్టే. ఈ 2 ఇట్లా కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్‌లో అన్ని వాల్యూస్ డిఫరెంట్‌గా ఉంటే అది ఫంక్షనల్ డిపెండెన్స్ అన్నట్టే. ఇప్పుడు ఇది ఫంక్షనల్ డిపెండెంట్ ఇది. ఇది ఫంక్షనల్ డిపెండెంట్ ఇది. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు మనకి ఈ 2 అనేవి ఫంక్షనల్ డిపెండెంట్ అవ్వాలి. అది చెక్ చేద్దాం ఇప్పుడు మనం. సో, ఇయన్నీ యూనిక్‌గా ఉన్నాయి. కాబట్టి ఈ 2 కూడా ఖచ్చితంగా ఫంక్షనల్ డిపెండెన్స్. చూడండి స్టూడెంట్ ఐడీ కాలేజ్‌ని డిరైవ్ చేస్తుంది. కాలేజ్ ఏమో ప్లేస్‌ని డిరైవ్ చేస్తుంది. సో, స్టూడెంట్ అనేది డైరెక్ట్‌గా ప్లేస్‌ని డిరైవ్ చేస్తుంది. సో, ఇది ఇప్పుడు మనకి ఇది ఫంక్షనల్ డిపెండెన్సీలో ఉన్నట్టు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ functional dependency. Hope you all understood these topics. This is very important to understand about the normalization. This is all about dependencies. Thank you all.